పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైనికుడి పాత్రలో నటించబోతున్నారా? ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ సరికొత్తగా కనిపించబోతున్నారా? ఆపరేషన్ సింధూర్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా ఉండబోతోందా? 2026 సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ గా షూటింగ్ పట్టాలెక్కబోతోందా? గబ్బర్ సింగ్ తర్వాత పవన్ హరీష్ శంకర్ కాంబోలో ఈ సినిమా రాబోతోందా? ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కి ఓ బిగ్ అప్డేట్ ఇచ్చారన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ డేట్స్ ఫిక్స్ చేశారట. ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జూన్ 12 నుంచి స్టార్ట్ అవుతుందట. ఈ సినిమాలో పవన్ సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు అని, ఆపరేషన్ సింధూర్ బ్యాక్ డ్రాప్ తో సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత పవన్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. గతంలో తమిళ హిట్ తేరీ రీమేక్ గా భావించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తిగా కొత్త కథతో రూపొందుతోందని గాసిప్. హరీష్ శంకర్ స్క్రిప్ట్ లో సీరియస్ మార్పులు చేస్తున్నాడట. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఒక సైనికుడి హీరోయిజం, దేశభక్తితో కూడిన కథని రాస్తున్నాడు అని టాక్. పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ జనసేన ఇమేజ్ ని సైనికుడి పాత్రలో మిక్స్ చేసి డైలాగ్స్ లో రాజకీయ సెటైర్లు, మాస్ ఎలిమెంట్స్ ని జోడిస్తున్నాడట. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ని డిసెంబర్ 2025 నాటికి పూర్తి చేసి 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తోందట.